హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. ఇంతకుముందు వీడియోలో నేను ఈ గులాబీ చెట్టుకి ఒక మొగ్గ అంటే 2 మొగ్గలు వేసాయి, ఒక పువ్వు పూసిందని వీడియో తీశాను కదండి. ఆ 2 మొగ్గలు కూడా అవన్నీ కూడా పూలు పూసాయండి. చూసారా, చెట్టుకి ఒక 5 పూలు అయితే పూసాయి. అలాగే మందార చెట్టుకు కూడా పూలైతే పూసాయండి. రోజు కూడా ఇంట్లోకి సరిపోను పూలైతే పూస్తున్నాయండి. ఈ పూలను చూస్తుంటే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఇక ఇక్కడ నేను ఒక వంగ చెట్టు ఉందని చూపించాను కదండి. ఈ చెట్టుకి ఒక్క కాయ మాత్రమే కాసిందండి. ఇక మొత్తం కూడా పూత అనేది ఉంది. ఇక ఈరోజు నేను లంచ్లోకి మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నానండి. దాంట్లోకి మసాలా కోసం నేను 2 టీ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్ల పల్లీలు, అలాగే 2 టీ స్పూన్ల నువ్వులు కూడా వేసానండి. కొబ్బరి, లవంగాలు, ఇలాచి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చివరిలో గసగసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే మనం ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో తాలింపు గింజలు, జీలకర్ర, అలాగే మనం ఆనియన్ పేస్ట్ చేసాం కదండి, అది కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఫస్ట్ మామూలుగా మిక్సీ పట్టుకొని తర్వాత కొంచెం వాటర్ వేసేసి పేస్ట్ లాగైతే చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మూత తీసి కలిపేసుకోవాలి. ఇది మాత్రం మాడిపోకూడదండి. ఇందులో కొంచెం టేస్ట్కి 1 టీ స్పూన్ అల్లం వేసుకోవాలండి. తర్వాత అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక 2 టమాటాలను కూడా కడిగి ఇలా మిక్సీ పట్టేసుకొని ఇది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం పాటు మూత పెట్టేసి ఫ్రై చేసి తర్వాత ఇలా ఆయిల్ మొత్తం కూడా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, అలాగే మనకి టేస్ట్ తగ్గట్టుగా కారం, ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా అయితే ఉంటుందండి. తర్వాత మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ మునక్కాడలను కూడా ఇందులో వేసేసి మసాలా మొత్తం బాగా ముక్కలకి పట్టేలాగా అయితే కలుపుకోవాలి. పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వీటిని అయితే మగ్గించుకోవాలి అండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మొక్క ఉడికింది లేనిది చూసుకోవాలండి. ఇక మొక్క అయితే మంచిగా మగ్గిపోయింది. మనం పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి పూర్తిగా మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత జార్లో ఒక టీ గ్లాస్ మందం వాటర్ పోసేసి ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ పేస్ట్ మొత్తం కూడా ముక్కకి పట్టేలాగా ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేస్తే చూసారా, ఆయిల్ మొత్తం కూడా పైకి తేలిపోయింది. ఇక ఇందులో మనం ఆ ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకుందామండి. మరీ ఓవర్గా అయితే నీరు నీరుగా ఉంటుంది ముక్క. అంటే మనకు ఆ పేస్ట్ మునిగేంత వరకు కూడా వాటర్ అనేది పోసుకోవాలి. కడాయికి చుట్టూ ఉన్న కర్రీ మొత్తం కూడా కర్రీ లోపలికి అనేసి మొత్తం కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అయితే దీనిని ఉడికించుకుందాము. ఇలా ఉడికి దగ్గర పడుతుంది కదా, ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో ఒకసారి వేసేసి మొత్తం కర్రీ మొత్తాన్ని కూడా కలిపేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.